ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం ప్రాణత్యాగాన్ని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరువరని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గం ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని సోమవారం ఘనంగా జరుపుకున్నారు. బోసు రోడ్లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పూలమాల వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూరి శశిధర్, గుంటూరు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు దార రామకృష్ణ, పెనుకొండ శివకుమార్, భీమా రమేష్, పి స్టీవెన్ బాబు, ఎం టైటాస్, కె వీరాస్వామి, ఎస్ అఖిల్, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మహానుభావుడు 58 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసినటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క వర్ధంతి. ఆయన 1952 సంవత్సరం అక్టోబర్ 19 మొదలేసి మనకి ఆ రోజుల్లో అందరూ మద్రాసి అనేవాళ్ళు. అంటే సౌత్ ఇండియా చాలా వరకు కర్ణాటకలో కొంత భాగం, కేరళ, తమిళనాడు, మన ఆంధ్ర, తెలంగాణ తప్పించి మన ఆంధ్రాలో విశాఖపట్నం దాకా, శ్రీకాకుళం దాకా కలిసి మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేది. దాని నుంచి మనకి తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి ఆంధ్రులకు అని చెప్పేసి ఎంతకాలం ఉన్నటువంటి కోరిక కోసం ఆమరణ రిలే నిరాహార దీక్ష కాదు, గుర్తుపెట్టుకోండి, ఆమరణ నిరాహార దీక్ష చేశారు. 58 రోజులు చేసిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత అప్పుడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు అంగీకారం తెలియడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రమే కుడి ఎడంగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్గా ఉంది. కాకపోతే అప్పుడు మనకు ఉన్నటువంటి భద్రాచలం ఢిల్లీ తెలంగాణలో కలిసింది. అది తప్పితే అప్పుడు ఉన్నటువంటి శ్రీకాకుళం దగ్గర నుంచి ఇక్కడ చిత్తూరు వరకు కూడా మన ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్రం అవతరణ అప్పుడు అక్టోబర్ 1 జరిగింది. ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణకి ముఖ్య కారకులైనటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ ఆయన వర్ధంతి రోజు మా కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పిస్తున్నాం. పొట్టి శ్రీరాములు గారు ఆయనకి ఈరోజు మనం ఘన నివాళులు అర్పించుకోవడం అనేది చాలా గర్వం. ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారు అంటే ఆంధ్ర రాష్ట్రం అవతరణ దినోత్సవాన్ని తీసుకొచ్చాడు. ఆయన ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చారు, మన తెలుగు వారికి తీసుకొచ్చారని చెప్పి అనుకుంటారు. కానీ తెలుగు జాతిలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన గురించి పూర్తిగా ఆయన చరిత్రలో ఉన్నటువంటి ఆయన చివరి అంకం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత తెలుగు జాతి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళ మీదగా హక్కు ఉంది. ఎందుకంటే ఆయన మరణం అనేది ఎంత దారుణంగా జరిగిందో, ఆయన దేనికి మరణించాడో, దేనికోసం మరణించాడో అది ప్రతి ఒక్క విద్యార్థి కూడా, ప్రతి ఒక్కళ్ళు పెద్దలు కానీ ముందు తరాలు కూడా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు పొట్టి శ్రీరాములు అనే మనిషి లేకపోతే, వ్యక్తి లేకపోతే ఈరోజు మనకి తెలుగు రాష్ట్రం అనేది భారతదేశంలో లేదు. భారతదేశంలో తెలుగు రాష్ట్రం అనేది ఏర్పడటానికి కారణం పొట్టి శ్రీరాములు గారు. అటువంటి పొట్టి శ్రీరాములు గారు ఏ విధంగా మరణించాడు అనేది తెలుసుకోవాలి.